తెలుగుదేశం పార్టీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, ఇట్లాంటి ఆరోపణలు వస్తే మేము వెంటనే వారిని పార్టీ నుండి పక్కన పెట్టడం జరుగుతుంది. ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి వారు దోషులను తేలితే ఖచ్చితంగా శిక్షిస్తాం. ఇందాక సరే, ఇప్పుడు ఆ టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారికి నా సమాధానం అది. కానీ మన పెద్దలు కేఎస్ ప్రసాద్ గారు ఇందాక ఏమంటా ఉన్నారంటే, చిన్నజీఆర్ స్వామి రియల్ ఎస్టేట్ చేసుకునే పెద్దజీఆర్ స్వామి వచ్చి క్షమాపణలు చెప్పాలట. ఎందుకు? గత ప్రభుత్వంలో పామోలి ఆయిల్ కలిసిందనా? గత ప్రభుత్వంలో బేటా కెరోటిన్ కలిసిందనా? గత ప్రభుత్వంలో కెమికల్ ఎస్టేట్స్ కలిసాయనా? ఇంకా మీరు సుప్రీంకోర్టు ఇచ్చింది అపవిత్రం చేశారనా? ఎందుకు చెప్పాలి క్షమాపణలు? ఎవడు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి వచ్చి క్షమాపణలు చెప్పాలా? వాడెవడు? వైవి సుబ్బారెడ్డి వచ్చి క్షమాపణలు చెప్పాలా? భూమన కరుణాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలా? చిన్నజీఆర్ స్వామి, పెద్దజీఆర్ స్వామి ఎందుకు చెప్తారు నీకు క్షమాపణలు? మనోభావాలు చాలు. మర్యాదగా మాట్లాడు. మనోభావాలు చాలు. మర్యాదగా మాట్లాడు. రాజ్యాంగాలు ఉన్నాయా? సిట్ రిపోర్ట్ చదువు. ఏమిచ్చిందా సుప్రీంకోర్టు? నీకు దమ్ముండే చదువు. చదువుతారా? ఎన్ని పేరు చదవమని చెప్పు. ఏ పేరుతో చదవమని చెప్పు. హిందువులకు క్షమాపణ చెప్పవచ్చు. ఎవడ హిందూ మనోభావం ఎవరో మీకు ఇచ్చారు? వ్యక్తిగతంగా వద్దు. ఒకటి ప్రసాద్ గారు కాసేపు ఆగండి. వంశీ గారు ప్రసాద్ గారు ప్లీజ్. వంశీ గారు ప్రసాద్ గారు ప్లీజ్, వ్యక్తిగతంగా అనుకోకండి. ఇప్పుడు ఎస్ వంశీ గారు వ్యక్తిగతంగా వద్దు ప్లీజ్. చదువు నీకు ఇస్తా. అడల్టరేషన్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ కలర్, ఫర్ ద సేక్ ఆఫ్ దాన్ని జుట్టుగా ఉండడానికి మైట్ బి యూజ్డ్ పర్మనెంట్ ఇదన్నది ఎవరు? ఒక ప్రమోషన్ కంపెనీ. అది తెలుసుకుని మాట్లాడండి. క్లీన్ చిట్ ఎవరిచ్చాడా? ఏమైనా తెలిస్తే కదా, తెలిసినోడికి చెప్పి చావచ్చు. మీకు ఆ దిక్కులో చాలా స్క్రిప్ట్ చదువుకుంటే ఈ జన్మ కాదు కదా, వచ్చి జన్మ కూడా మీకు ఏం అర్థం అవదు. ఏమి నష్టం లేదు. మీరు కాలక్షేపాలు చేసుకుని వెళ్ళండి. టైం దగ్గర పడింది మీకు. ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ చదువుకో. ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ చదువుకో. ఏమిచ్చారు చదువు. ఆ దిక్కుమాల కంపెనీ 2018లో ఎత్తికి పెట్టింది. ప్రతిసారి టెండర్ పార్టిసిపేషన్ మీ వాళ్ళే, పార్ట్నర్స్ మీ వాళ్ళే. ఇలాగే చూపించావు సాక్షి టీవీలో కూడా ఖచ్చితంగా చెప్తా. ఇక చూసుకో. ఇలానే ఛార్జ్ షీట్, ఫైనల్ ఛార్జ్ షీట్ నేను లా చదివిన చెప్తున్నా నీకు. చదువుకుంటా. ఒకటి వంశీ గారు ప్లీజ్. వంశీ గారు ప్లీజ్ దయచేసి ఆగండి. వంశీ గారు ప్రసాద్ గారు వంశీ గారు ఎస్ వంశీ గారు ప్రసాద్ గారు వంశీ గారు వ్యక్తిగతంగా అవుతూ ప్లీజ్. వంశీ గారు టాపిక్ లోకి వచ్చేయండి. వంశీ గారు టాపిక్ లోకి వచ్చేయండి ప్లీజ్. సరే, అన్ని బయటపడినాయి. సిట్టు మొత్తం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి సచివుడు అని చెప్పలా. సిట్టు జగన్మోహన్ రెడ్డి సచివుడు సుప్రీంకోర్టు ఇచ్చింది కూడా చదవడం రాకపోతే ఏం చేస్తారు? సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్ సుప్రీంకోర్టుకి ఫైల్ చేసింది. నీది పెద్ద పోను కదా, చదువు చాట్లాగా ఉంటుంది. చదువుకు నేను ఎన్డీటీవీ రిపోర్ట్ నాదేనా చూద్దాం. సప్లిమెంటరీ లేవు అవి మీరు తయారు చేసిన ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్లు. మీ దిక్కుమాల రిపోర్ట్లు మీ దగ్గర ఉంటాయి, నా దగ్గర వెళ్ళాలమ్మా. నీకు తెలిసింది లేదు, లేదు. మీకు మీ దగ్గర కూర్చుని ఒంటరి కార్యక్రమాలు చేసుకోవాలి. మీ దగ్గర ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్లు మీ మోహాలు కానుంటాయి. ఒరిజినల్ ఛార్జ్ షీట్ చదువు. ఒరిజినల్ ఛార్జ్ షీట్ చదివిరా. నిన్నెవడో వినడు. వంశీ గారు ప్రసాద్ గారు టాపిక్ మీకు వచ్చేద్దాం. వంశీ గారు టాపిక్ మీకు వచ్చేయండి ప్లీజ్. టాపిక్ లో
ఈ అక్రమ సంబంధాలు గోలొద్దు. కేఎస్ ప్రసాద్ ఇది లాంటి అబద్ధాలు. మూర్ఖుడి నోరు ఇప్పితే అబద్ధాలు. ఈ మూర్ఖుడు నోరు ఇప్పితే అబద్ధాలు. ఈ రోజు హిందువులు మనోభావాలు నోరు ఇప్పితే అబద్ధాలు. హిందువులు ఎంతో నిజాలు మాట్లాడు చేతనైతే. ఛార్జ్ షీట్ చదువు. ఛార్జ్ షీట్ ఏముందో చదువు. మీరు ఊరుకుంటారా? కొవ్వు పదార్థాలు జంతువులు కొవ్వు కదలలేదన్నప్పుడు మీరు మొదట మాట్లాడింది. హిందువులు దైవాంశ సంబూతులుగా కొలిచేటటువంటి చిన్నజీయర్ స్వామి గారిని, పెద్దజీయర్ స్వామి గారిని నేను ఇష్టానుసారం మాట్లాడుతుంటే మీ ఛానల్లో మీరు ఊరుకుంటారా? నువ్వు కొనుక్కో కూర్చొని ఎవరు ఒక్కటి అండి, ఎవరిని కూడా కించపరచకూడదు. ప్రసాద్ గారైనా వంశీ గారైనా ఎవరైనా హుందాగా మాట్లాడుకోవాలి. ఎవరు కించపరిచారు, ఎవరు ఊరుకోరు, ఎవరు కించపరిచే ఉద్దేశాలు ఎవరికి ఉండవు. రైట్. ప్రసాద్ గారు మీరు పెద్దలు ఇలా మాట్లాడకూడదు. ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు ప్రసాద్ గారు? ప్రసాద్ గారు ఇప్పుడు ఎక్కువ మంది అభిమానించే వాళ్ళని ఏకవచనంతో మాట్లాడితే మీలాంటి వాళ్ళకి పరిపాటి కాదు అది. మీరు ప్రసాద్ గారు వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు మీరు అలా ఒకేసారి ఏకవచనంతో మాట్లాడితే ఎలా చెప్పండి? తప్పది. దేవదేవుడి యొక్క ప్రసాదం ఎవరు ఎవరికి ఊరుకోమండి. మళ్ళీ మాట్లాడతాం ఇద్దరితో. ప్లీజ్ టాపిక్ ఎట్ నుంచి ఎటో వెళ్ళిపోతుంది. మళ్ళీ మీ ఇద్దరితో మాట్లాడతాను. ఒక్కటి ప్రసాద్ గారు వంశీ గారు ప్రసాద్ గారు వంశీ గారు ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఎవరు కూడా ఎవరిని కూడా వ్యక్తిత్వ హననం చేయకూడదు. ప్రసాద్ గారు మీరు కూడా ఇందాక చిన్నజీయర్ స్వామిని గడి తింటున్నారా, గడికి బలిదవుతున్నారని మాట్లాడారు. అది కొంతమందికి నచ్చదు సార్. మీరు కూడా అలా మాట్లాడకూడదు కదా ప్రసాద్ గారు. చిన్నజీయర్ స్వామి, పెద్దజీయర్ స్వామి దైవాంశ సంభూతులు దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈ టాపిక్ గురించి. వంశీ గారు దయచేసి సాగండి. ప్రసాద్ గారు, వంశీ గారు దయచేసి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు మళ్ళీ ఇస్తాను. మ్యూట్ చేయండి కాస్త. టాపిక్ ఎటు నుంచో ఎటు వెళ్ళిపోతుంది, దయచేసి అర్థం చేసుకోండి. లక్ష్మీకాంత్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు ఇందాక రాగడ లక్ష్మణరావు గారు మాట్లాడినా కానీ, లేదంటే ఎస్ ప్రసాద్ గారు మాట్లాడినా కానీ తీరు ఎట్లా ఉందంటే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని ఈయనంటారు. ఆయన ఏమో పక్కలేస్తున్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ప్రజల్లోకి నిజం మాట్లాడుకునే విషయాల్ని ఇట్లాగా దారుణంగా ఏదో విమర్శలు చేసినట్టుగా పక్కలేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడితే వాళ్ళ భాషలోనే మేము మాట్లాడాలంటే ఏమైనా మేము